హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ జే ఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జే ఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఎలా అనిపించింది మన దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓర్ని అయ్యా సామి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సామి. మీరు దేవరా కొట్టి చూడండి యూట్యూబ్లో ఒక చరిత్ర నడుస్తుంది. మొన్న ఒక సాంగ్ వచ్చి ఫియర్ అని అవ్వ దద్దరిల్లిపోయింది. దేవరా అని ఒక సాంగ్ అని కాంగ్రెస్ అదొక సాంగ్ వచ్చింది. నిజా అయ్యా సామి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నిజంగా ఇది కదా కావాల్సింది మనకి, ఇది కదా అన్న అంటే ఫీలింగ్ వచ్చిందన్న. సో దేవరాలో వచ్చే ప్రతి ఫుటేజ్ కూడా మొన్న వచ్చిన గ్లిమ్స్ కానీ మొన్న వచ్చిన ఒక సాంగ్ అని ఫియర్ సాంగ్ కానీ వేరే లెవెల్ అన్న. మాస్ 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 అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా రాయలసీమ స్లాంగ్ అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. నిజంగా ఈ సముద్రానికి లైక్ ఇప్పటివరకు చేపలు చూసిందో లేదు కానీ రక్తానికి చూసింది అనే డైలాగ్ కానీ చాలా బాగుంది. నిజంగా కొరటాల శివ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసి అనిపించింది అన్న. చాలామంది స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు సైన్స్ ల్యాబ్లలో. నిజంగా కొరటాల శివ కూడా సినిమా మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా బాగుంది చెప్తాను. ఎందుకంటే చెప్తున్నాను, ఒక సాఫ్ ఉన్న చందమామని సినిమాలో దాన్ని ఫుల్గా వేస్తాడు రక్తంతో. నిజంగా ఆ టెక్నికల్కి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. జాన్వీ కపూర్ అందాల రాక్షసి, నిజంగా తన శ్రీదేవి కూతురు, నిజంగా తను ఈ సినిమా చేయడం చాలా బాగా అనిపిస్తుంది అన్న. మెయిన్గా మన కొరటాల శివ నమ్మొచ్చు, అది మన అనిరుద్ధ్ డైరెక్షన్, మన మ్యూజిక్ డైరెక్టర్ నమ్మొచ్చు. వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే మన అన్న ఒక ఎత్తు. నిజంగా చాలా బాగుంటుంది అన్న. నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని 100% చెప్తున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ 100% సినిమా అయితే బాక్స్ ఆఫీస్ నేలే దమ్మున్న సినిమా అని చెప్పొచ్చు అన్న. అంటే ఇప్పుడు దీంట్లో గెటప్ ఎలా అనిపించింది? ఆ రక్తంది అది వేసేటప్పుడు ప్లస్ ఆ ఫైటింగ్ సీన్స్ అదంతా గ్లిమ్స్లో టీజర్లో చూసాడు కదా, అవంతా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక కాపరి లాగా, ఒక యజమాని లాగా, ఒక కుటుంబాన్ని ఎట్లయితే కాపాడుకునే ఒక తండ్రి ఎట్లయితే ఉంటాడో, నిజంగా ఒక సముద్రాన్ని ఒక కాపాడే ఒక దేవర అంటే ఒక నిజంగా ఒక యజమానిలాగా కనిపిస్తున్నాడు. అప్పుడు టైటానిక్ సినిమా చూసాము చిన్న ఉన్నప్పుడు. అంటే అట్లాంటి టైటానిక్ రేంజ్లో ఒక మన తెలుగు సినిమా అంటే ఒక టైటానిక్ రేంజ్తో కూడిన ఒక మంచి నైతిక విలువలతో ఉన్న సినిమా రాబోతున్న ఫీలింగ్ నాకు క్లియర్ కట్ అనిపిస్తుంది. అన్న లుక్స్ కానీ, అన్న ప్రెజెన్స్ కానీ, అన్న స్లాంగ్ కానీ నిజంగా చాలా కొత్త అనిపిస్తుంది. మొన్న చిన్న ఫుటేజ్ లీక్ అయితేనే నిజంగా షేక్ అవుతుంది. 100% దేవరా ఈజ్ నిజంగా సంథింగ్ మోర్ 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 బిగ్గర్ దెన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్న. 100% ఈ సినిమా మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అవుతున్నా. ఎవడండి మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి, ట్రోలర్స్ మీమర్స్ మీకు వచ్చింది రాసుకోండి, కానీ ఈ సినిమా నా ఆఫీస్ రాసుకైతే ఇవ్వడానికి లేదు. 100% వేరే లెవెల్ ఉండిపోతాను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ అన్న గురించి వన్ వర్డ్లో చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తారు మరి? నట విశ్వరూపం, నిజంగా కొమ్మరం బెబ్బులి అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నిజంగా యాస్టీజ్ ఆ రేంజ్ దించే మొగాడు ఎవరైనా ఉండంటే అన్న మాత్రం మన జూనియర్ గురించి వన్ వర్డ్లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? దేవర్ ఈ సినిమాతోని మాత్రం రికార్డు బద్దలు కొడతాను చెప్తున్నాను. 100% తెలుగుడి సత్తా ఆల్రెడీ చరిత్ర నిలిచిపోయింది. ఈ రికార్డుతో మాత్రం 100% ప్రతి హాలీవుడ్ డైరెక్టర్ కూడా మన దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరోస్ కోసం అపాయింట్మెంట్ తీసుకునే రోజులు వస్తాయి. అది కేవలం దేవతనే పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే.